బీజేపీ నాయకులు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ను సముద్రంలో చేపలకు ఆహారంగా మారుస్తారట. దాని అర్థం ఏమిటి? అంతేకాదు, రాహుల్ గాంధీ కుటుంబానికి బాబ్రీ మసీదుకు పట్టిన గతే పడుతుందట. దానికి అర్థం ఏమిటి? అంటే రోజురోజుకు బీజేపీ నాయకులు రెచ్చిపోతున్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదన్న విషయం కూడా మర్చిపోతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఇక్కడ బతికి బట్ట కట్టనిచ్చే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. ఎందుకు ఇంత రెచ్చిపోతున్నారు? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర యువత ప్రతిఘటన, ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పని పరిస్థితి రావటం బీజేపీ నాయకులకు మింగుడు పడట్లేదు. మోడీ ప్రభుత్వం దిగిరాక తప్పని స్థితి వాళ్లకు జీర్ణం కావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి తమ ప్రభుత్వం చేసినటువంటి పాపాన్ని దిద్దుకోవాల్సింది పోయి ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో రెచ్చిపోతున్నారు. కర్ణాటకలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి యశ్పాల్ సువర్ణ ఆయన అడ్డగోలుగా మాట్లాడారు. ఈరోజు ఏమంటున్నారు ఆయన? జంతర్ మంతర్ దగ్గర యువత ఆందోళనకు సంబంధించి ప్రకాష్ రాజ్ గారు అక్కడ మాట్లాడిన విషయాలన్నీ కూడా మా బీజేపీ కార్యకర్తలు గమనించారు. ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి విమర్శలను బీజేపీ కార్యకర్తలు దగ్గరగా గమనిస్తున్నారు. జాగ్రత్త, ప్రకాష్ రాజ్ని సముద్రంలో చేపలకు ఆహారంగా మారుస్తాం, ఇదే పద్ధతిలో ప్రకాష్ రాజ్ వ్యవహరిస్తే అంటున్నారు. అంటే అర్థం ఏమిటి? చంపేస్తారా? చంపేసి ముక్కలు చేసి సముద్రంలో చేపలకు ఆహారంగా వేస్తారా? ఎటుపోతోంది ఈ దేశం? ఇక్కడితో ఆగలేదు. రాహుల్ గాంధీ ఇట్లానే రాజకీయం చేసినట్టయితే ఆయన కుటుంబానికి బాబ్రీ మసీదుకు పట్టిన గతే పడుతుంది అంటున్నారు ఆయన. అంటే అర్థం ఏమిటి? పట్టపగలు బాబ్రీ మసీద్ని చట్టవిరుద్ధంగా కూల్చివేశారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ కుటుంబాన్ని బాబ్రీ మసీదు కూల్చివేతతో పోల్చడం అంటే అర్థం ఏమిటి? రాజీవ్ గాంధీ కుటుంబాన్ని అంతం చేస్తారా? కాకపోతే దానికి వేరే ఇంకేదైనా అర్థం ఉందా? ఉంటే బీజేపీ నాయకులు చెప్పాలి ఏం అర్థం ఉందో. ఇంతటి అమానుషమైనటువంటి పద్ధతుల్లో బీజేపీ నాయకులు బహిరంగంగా మాట్లాడడం మొదలుపెట్టారంటే రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యానికి రాబోతున్న ప్రమాదాన్ని ఇవన్నీ సూచిస్తున్నాయి. వీటికి ముందే గత డిసెంబర్లోనే ముంబైలో ఒక ఘటన జరిగింది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యులు ఒక ఇద్దరు బాబ్రీ మసీదును కూల్చి ఉండాల్సింది కాదు అన్నారట. అట్లా అన్నందుకు బొంబాయి పోలీసులు ఏం చేశారు? వారిద్దరిని నగర బహిష్కరణ చేశారు 1 సంవత్సరం పాటు. ఎందుకంటే బాబ్రీ మసీదును కూల్చివేసి ఉండాల్సింది కాదు అనే మాట దేశ వ్యతిరేక చర్య అవుతుంది అట. అది దేశ వ్యతిరేక చర్య అవుతుందని ముంబై పోలీసులు భావించి వారిద్దరిని 1 సంవత్సరం పాటు నగర బహిష్కరణ చేశారు. సంతోషించదగిన పరిణామం ఏమిటంటే ఈరోజు బొంబాయి హైకోర్టు ఆ నగర బహిష్కరణను రద్దు చేసింది. పోలీసుల చర్యను తప్పుపట్టింది. పోలీసుల చర్య పట్ల అసహనం వ్యక్తం చేసింది. బాబ్రీ మసీదును కూల్చివేసి ఉండాల్సింది కాదు అనేది వాళ్ళిద్దరి అభిప్రాయం. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. వారిద్దరు అభిప్రాయం చెప్పినందుకు అది దేశ వ్యతిరేక చర్య కింద పరిగణించి వారిద్దరిని పోలీసులు నగర బహిష్కరణ చేయడం ఏమిటి అని హైకోర్టు ప్రశ్నించింది. ఇంకా
మన దేశంలో న్యాయ వ్యవస్థ బతికే ఉందన్న విశ్వాసం ఈరోజు ప్రజలకు కలగడానికి ఈ తీర్పు ఉపయోగపడుతుంది. అంటే పోలీసులు డైరెక్ట్గా నగర బహిష్కరణకే తెగబడ్డారు అని అంటే, సుమారు 8 మాసాల పాటు కోర్టు విచారణ జరిగి ఇప్పుడు తీర్పునివ్వాల్సి వచ్చింది అని అంటే, ఏడాది కాలం పాటు నగరం నుంచి బహిష్కరించడం అంటే అందులో 8 మాసాలు నగర బహిష్కరణ గురై ఉన్నారు. ఎటుపోతున్నాం అంటే బీజేపీ క్రమంగా ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్య మూలాలను బతకనిచ్చే పరిస్థితి లేదన్నమాట. ఇంత బహిరంగంగా అడ్డగోలుగా వారికి ఏమి తోస్తే అది చేస్తున్నారు, ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు, బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రకాష్ రాజ్ లాంటి ఒక సెలబ్రిటీకే ఇంత బహిరంగ హెచ్చరికలు వస్తే, దేశంలో ప్రతిపక్ష నాయకుడికే ఇంత బహిరంగ బెదిరింపులు వస్తే, సాధారణ పౌరుల సంగతి ఏమిటి? అంటే ఎవరు ప్రశ్నించినా ఇక వారికి రక్షణ ఉండదా? ఇక వారికి భద్రత ఉండదా? ప్రశ్నించే హక్కు లేదా? బీజేపీని ఎన్నుకున్నందుకు, యూనియన్ గవర్నమెంట్ను బీజేపీ చేతిలో పెట్టినందుకు ఇంకా ఈ దేశంలో ప్రజలెవరూ వారిని ప్రశ్నించడానికి వీల్లేదనే పద్ధతుల్లో నియంతృత్వ పోకడలు ప్రభుత్వం పోతోంది. అధికార పార్టీ రెచ్చిపోయి విచ్చలవిడిగా బెదిరింపులకు పాల్పడుతోంది. దీనికి ప్రజలు గమనించాలి. ప్రజలే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. చూద్దాం.